చేసినరా నా గర్భాన తెలుగు ఎత్తినవురా కొడుకు నన్ను అవాడి విలువ బలగముల ఎవరిని ఎత్తవా అని అడుగుతాడా గడుసు పిండమైతే నేనవ్వనియ్యనయ్యనియ్య నా అన్న బలగముల నేను ఎవరిని ఇయ్యనంటదాట జాలి కళ్ళ పిండమైతే అవ్వ నన్న ఇత్త అయ్య నన్న ఇత్త నా అన్న బలగములు ఎవరు నన్న ఇత్తనా అని భగవంతుడు తోటి ఒప్పుకొని వస్తుందాట నువ్వు ఎవరిద్దరు అన్నవా వెళ్ళిపోతే కాదు నా కొడుకు ఏడు కరల నా కొడక బాబుకు ఏడు కరల నా కొడుకు బాయ గురుజ కొడుకు కుమారుడా ఏ తల్లి పాలు వేసు నాయనా ఏ తల్లి లాలబోతు అవ జీవనాలు గుర్తున్నాయి నా ప్రాణం పోతే నా ప్రాణం వెళ్ళిపోతేనే అవ్వ అయ్యయ్యో భగవంతా నా ప్రాణం వెళ్ళిపోతే నా కొడుకు కనుక ఏమి బాల కొడుకు వాడి నా కొడుకు ప్రాణం ఏడబోతుందో నా కొడుకును తీసి నా బిడ్డను చేతులు పెట్టిపోతానని ఇక నా బిడ్డ అరుణవ్వా అరుణవ్వా నా బిడ్డ కరుణదేవి కరుణదేవి ఇద్దరి బిడ్డలను బిడ్డలను తల్లి కూడా పిలిచిరాదా పిలిచిరాదా అవ్వ సుందరి దేవి నువ్వు ఎర్రెర్రి చూస్తానవే అవ్వా నువ్వు ఎరగల్లు అంటే అవ్వా ఇక తమ్మునెత్తుకోను తమ్మునెత్తుకొని నువ్వు చనుపాయమే అవ్వా నువ్వు ఇవ్వాలేవా అవ్వా సుందరవ్వా నువ్వు ఎర్రెర్రి చూస్తానే అవ్వో నువ్వు ఎరగల్లు అంటే అవ్వా నిన్ను చూస్తే అవ్వా నిన్ను చూస్తే అవ్వా మాకు భయం అనిపిస్తుంది నువ్వు తమ్ముడు రక్తదూల వరకు ఎడుతుండే అవ్వా పాలు లేకపోతే తమ్ముని ప్రాణం పోతే మెడవేనా ఎండుగా నారాదు 90 మెడవేనా ఇక తోడుగా నారాదు తమ్మునెత్తుకొని బుక్కడాన్ని సరి భాయమయ్యవే
పాయమీయ పూత పాల గురిగవాడి తమిరి పాడబోతులే అవో తమిరి పాలయ్యవన్నవా నేను అవ్వనుండే పడిగే తమ్మినెత్తుకొని పాయం బిడ్డ తమినికి తారారా ఉన్నా అవ్వలేని వల్ల చేసి బిడ్డ దారు దొరికే బిడ్డ మిమ్మలగన్నా గాని రాతగానా పోతో తమిని తీసి బిడ్డ చేతిలో నా బిడ్డ తమిని చదువుతావా చదువుకుంటే బిడ్డ పుణ్యమన్నారవ్వా చంపుకుంటే బిడ్డ పాపమన్నారవ్వా తమిని ఎత్తుకొని నాకు కొడుకు ఉండాలన్నవే అవు నువ్వు కోటి నోములు నువ్వు కొల్లారి బండ్లు నువ్వు బండ్లు కట్టి అవ్వా నువ్వు కోటి బాధల పాడి నీకు కొడుకు పుట్టినాక నువ్వు యమలోకమే అవ్వు నువ్వు యమలోకం పోతే నా తమ్ముడు 22 రోజుల బతికుంటే ఇక పొద్దుగేడు సరళా ఇక మాపుగేడు సరళా ఇక పోలీగ తమ్ముడున్నాడు నా తమ్ముడు ప్రాణం పోతే నా తమ్ముడు కానెత్తాడు నువ్వు ఎమ్మలేక పోతానంటానవే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ప్రాణం పోయేటప్పుడు కళ్ళ యములు కనబడతారా వచనయములతోటి ఇక నేను పోతానవ్వా మీద ఉంటే తమ్ముడు సుందరవ్వ నీకు పూలెన్ని ఉన్నాయి నీకు దాగలెన్ని ఉన్నవి నీకు ఎండెంత ఉన్నది నీకు బంగారం ఎంత ఉన్నదని ఏ తల్లి అడుగుతుంది అవ్వా నీకు బిడ్డలు ఎందారండి నీకు కొడుకులు ఎందారండి నాకు ఒక్క బిడ్డ నాకు ఒక్క కొడుకు అని నువ్వు గొప్ప చెప్పుకోవే ఎవరు చెప్పిన బుద్ధులు ఎవరు చెప్పిన జ్ఞానం అవను గోడతో బిడ్డ నా వంతు సాగుకెళ్ళిపోతారన్నవా నేను మిమ్ముల దాదుతూ మీద బతకన ఏ తల్లేననుకుంటది నా పిల్లలు పేరు రావా నా పిల్లలు కనుకనేవి 10 మందిల కలదు తనవు కావద్దు 10 మందిల నాదోపు కావద్దు నా పిల్లలు బతికి పట్టగట్టి అన్న ఊరి అయిన పట్టది నా పిల్లలు మంచిగా బతుకుతే ఆ పిల్లలు ఎవరికన్న పిల్లలంటే ఫలాని తల్లి సుందరదేవి కన్న పిల్లలు తండ్రి సుందరశీల రాజు కన్న పిల్లలు అని నాకు ఎల్లలోకం అందగా ఎల్లలోకం అందగా
మీరు సిగురించే పిల్లలే బిడ్డు మీరు పొద్దు పడిన కాడ మీరున్నారు బిడ్డ పొద్దు ఊకిన కాడ నేనున్న బిడ్డ మీకు ఎన్నడు వెళ్ళారదు ఎన్నడు పొద్దు ఊగుదో కన్న పిల్లలు కావాలి తల్లిని బతకాల తండ్రిని బతకాలని ఏ తల్లి చూడని ఏ తండ్రి చూడనే బిడ్డ అది కామిరెడ్డి పల్లె జిల్లా అది చిన్నది శివారుపల్లి అంటారే శివారుపల్లెలోన బిడ్డ నువ్వన్న ప్రకారంగా వాళ్ళు కులాన కాపు వాళ్ళు ఇటు ఆ తల్లి గర్భాన ఆ తండ్రి గర్భాన ముగ్గురు కొడుకులే బిడ్డ ఒక్క కొడుకు కనుకనేమి 5 ఏళ్ళ కొడుకు ఒక కొడుకు 3 ఏళ్ళ కొడుకు ఒక కొడుకు కనుకనేమి ఆడాదినర్థం కొడుకు అరే నాకు ముగ్గురు పిల్లలని తల్లిదండ్రి సంబరపడ్డారు నేను కొడుకుల కన్నదాన్ని కోటిని కులారు నాను రేపటి కల్లా ఓ కొడుకు కాకుండా ఓ కొడుకు మాకు పట్టాడు అన్నం పెడతాడు మమ్మల్ని దాదుకుంటాడని తల్లిదండ్రి ఆశపడ్డరే వీటు కోటి ఆశలు వెతుకున్నారు నా పిల్లలు మంచిగా బతకాలంటే అని అయ్యో 1 లక్ష రూపాయలు అప్పు చేసి భూమిలో సాగో పట్టినాడు ఆ 7 కాలం పోతే బిడ్డ తనకింత అప్పు అయితే అయ్యో బామ పంట వండియలేకపోయినా అప్పు తీర్పలేకపోయినవే నేను కన్న పిల్లలు నువ్వు చదువుకో నేను దుబాయి పోతా నేను 10వ తరగతి సంపాదించగలుగుకుంటా ఈ అప్పు తీర్పుకుంటా మనం ఎంతో అంతో సంపాదించుకుంటే మన పిల్లలు రేపు మన పాలిళ్ళల్లా మన కులముల మన పిల్లలు మన పిల్లలు కనుకనేమి తెలివిగా బతుకుతారా అని భార్య తోడి మాట చెప్పి రాజు కనుకనే ఆ కులాన కాపు బిడ్డడు దుబాయికి వేయిండు కన్న తల్లి కనుకనేమి నా పిల్లలు చదువు తీరాల శాస్త్రాన తీరాలని పెద్ద కొడుకు బల్లల్లో పోతాడు 5 ఏళ్ళ కొడుకు ఓరి కొడక నువ్వు 5 ఏళ్ళలో పోతాను బల్లల్లో పోతాను కొడుకు నీ తోడి పాడుగా తమ్మిని తీసుకుపోరా నేను చిన్న తమ్మిని ఎత్తుకొని నేను మన బాయి కాడికి పోయి పత్తి ఏరుకుంటానన్నది 4 ఏళ్ళ కొడుకు 5 ఏళ్ళ కొడుకు బల్లల్లకు వేయిండు బల్లల్లకు పోయేటప్పుడు తల్లి ఏమన్నది ఊరి కొడక నువ్వు బడికి పోతాను పల్లన్న బగటిలి ఇంటికి వచ్చినాక కోడిగూడు కనుకనేవి కోడిగూడులోన కనుకనేవి